ఈ సైకో నర్స్ ఒక పేషెంట్ ని చంపడానికి ఆక్సిజన్ పైపుని గట్టిగా నొక్కేస్తుంది. దాంతో ఆ పేషెంట్ ఊపిరి ఆగిపోతూ ఉంటుంది. ఈ నర్స్ భయపడుతున్నట్లు నటిస్తూ బయటికి వచ్చి డాక్టర్స్ ని పిలుస్తుంది. డాక్టర్ పేషెంట్ వైపుకి వెళ్లేటప్పుడు ఈ నర్స్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఈ నర్స్ ఒక పిల్లాడిని చూసుకోవడానికి కేర్ టేకర్ గా ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తుంది. ఆ బంగ్లాలో భార్యాభర్త వాళ్ళ ఒక హ్యాండిక్యాప్ పిల్లాడు ఉంటాడు. ఆ బంగ్లా ఓనర్ వైఫ్ ని పక్కకి జరిపి తనే ఈ బంగ్లాకి ఓనర్ అవ్వాలని ఈ సైకో అనుకుంటుంది. ఈ నర్స్ ప్రతిరోజు తమ ఓనర్ కోసం టీ ప్రిపేర్ చేసేది. కానీ ఆ టీలో నిద్ర మాత్రలు కలిపేసేది. దాంతో ఆమె 16 గంటల పాటు నిద్రపోతూనే ఉండేది. ఆ టైంలో ఈ నర్స్ ఆ బంగ్లా ఓనర్ తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేది. ఒక రోజు ఆమె ఉన్నట్టుండి నిద్రలేసి చూస్తే నర్స్ మరియు తన భర్త మాట్లాడుకోవడం చూస్తుంది. దాంతో ఆ సైకో నర్స్ మళ్ళీ ఆమెకి తాగడానికి టీ ఇస్తుంది. దాంతో ఈమెకి డౌట్ వచ్చి ఈమె తన ఫ్రెండ్ ని ఇంటికి పిలిపిస్తుంది. దాంతో ఆమె ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. అందరూ తింటున్నప్పుడు ఆ వ్యక్తి షర్ట్ పైన జ్యూస్ పడిపోతుంది. దాంతో ఆ సైకో నర్స్ ఆ షర్ట్ ని తీసుకుని వెళ్లి కడుగుతూ ఉంటుంది. అప్పుడే ఈమె ఫ్రెండ్ వెళ్లి చూస్తే ఆ సైకో నర్స్ ఆ షర్ట్ వాసన చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. దాంతో ఈమె ఆ నర్స్ ని బెదిరిస్తుంది. బెదిరించింది అన్న కోపంతో ఆ సైకో వచ్చి అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తో ఆమె తలపై కొట్టి చంపేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.